డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో నాప్థలిన్ ట్యాంకర్ బోల్తా పడింది. 35,000 లీటర్ల నాప్థలిన్ లోడ్డుతో తాటిపాక ఓఎన్జీసీ నుంచి కోల్కతా వెళ్తున్న ట్యాంకర్ దొమ్మేటి వారిపాలెం వద్ద రోడ్డు పక్కన గోతిలో పడిపోయింది. ట్యాంక్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫైర్ సిబ్బందితో పాటు ముమ్మడివరం పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించారు. నమస్కారం అండి. నా పేరు రాజా. నేను అమలాపురం ఫైర్ వస్తుందండి. సుమారు ఇవాళ రాత్రి 12:30 గంట ఆ సమయంలో మాకు ఒక ఫైర్ స్టేషన్ ముమ్మడివరం దగ్గరికి ఒక బయట వ్యక్తి వచ్చి ఇక్కడ ముమ్మడివరం హైవే మీద లారీ ట్యాంకర్ ఒకటి పడిపోయింది, ఇమీడియట్గా రమ్మంటే మేము వెహికల్తో పాటు రావడం జరిగిందండి. ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ అది నాప్తా 25,000 లీటర్స్తో నాప్తా క్యారింగ్ అవుతున్న వెహికల్ తాటిపాక ఓఎన్జీసీ నుండి చెన్నై వెళ్తున్న వెహికల్ ఇక్కడ పడిపోయి ఉంది. డ్రైవర్ కొంచెం దెబ్బలు తగిలి ఉంటే ఇమీడియట్గా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా ఫైర్ వెహికల్స్ కావాలని చెప్పి అమలాపురం ఫైర్ వెహికల్, ఫస్ట్ ఓఎన్జీసీ ఫైర్ వెహికల్, ఇంకా వేదాంత వారి ఫైర్ వెహికల్ కూడా రప్పించడం జరిగిందండి. ఇంకా పోలీసు వారు కూడా వచ్చారు, అంబులెన్స్ అవి కూడా ఉండడం జరిగింది. 4 ఫైర్ ఇంజిన్స్ వచ్చాయండి. పరిస్థితి ఇప్పుడు క్రెయిన్స్తో దాన్ని తిరగబడిపోయిన దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ లిడ్ క్యాప్స్ నుంచి కొద్దిగా లీక్ అవుతుంది. ఆ లీక్ని అరెస్ట్ చేసి కొద్దిగా అది నిలబెట్టడానికి క్రెయిన్స్తో మేము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామండి. పెట్రోల్తో ఈక్వల్గా అది ప్రమాదం అండి. మనం ఎక్కడ ఇగ్నిషన్ అవ్వకుండా చుట్టుపక్కలంతా కూడా కరెంట్ ఆఫ్ చేయించాం. ఎక్కడ కూడా ఇగ్నిషన్ అవ్వకుండా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామండి. ఒక 2 గంటలు పట్టొచ్చండి. జాగ్రత్త పడ్డాం. ట్రాఫిక్ అంతా కూడా పోలీసు వారు మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఆపారు. ఈ చుట్టుపక్కల అంతా పవర్ కూడా ఆఫ్ చేసాం. అది అవ్వకూడదని మేము అంతా ఫైర్ ఇంజిన్లో పెట్టి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, కూడా ఏం అవ్వకూడదని చేస్తున్నామండి. ఓకే.